ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ పొన్నపోల నరసయ్య గారి అనుభవం తెలుసుకుందాం. ఈ భక్తుని పేరు పొన్నపోల నరసయ్య. వీరి స్వగ్రామం కట్టుమూడిపల్లె. కలిచేడుకు కట్టుమూడిపల్లికి మధ్యలో సిద్ధలయ్య కొండ కింద ఒక ఆశ్రమం ఉండేది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అక్కడికి వచ్చినా వారు ఎప్పుడు అక్కడ విడిది చేస్తూ ఉండేవారు. ఒకరోజు తమ సేవకులైన శ్రీ బరిగెల నాగయ్య గారిని, దేవుళ్ళ వెంకటయ్య గారిని వెంకటయ్య గారిని పిలిచి ఇలా చెప్పారు: అయ్యా, మీరు కట్టుమూడిపల్లికి వెళ్ళి పెద్దెద్దులు ఆయన్ని అడిగి గుండానికి కట్టెలు కొట్టుకొని రండి అని చెప్పారు. బరిగెల నాగయ్య గారికి, దేవుళ్ళ వెంకటయ్య గారికి, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. వీరిద్దరూ అదేవిధంగా కట్టుమూడిపల్లికి వచ్చి పొన్నపోల నరసయ్య గారిని అడిగారు. అంటే వీరినే పెద్ద ఎద్దులు ఆయన అని అంటారు. వీరు తండ్రి గారు పెద్ద ఎద్దులు బండి వీరికే ఉందన్నమాట. వీరి తండ్రి గారు వీరు వచ్చి అడిగారు. వీరి తండ్రి గారిని కట్టుమూడిపల్లికి వచ్చి అడిగారు బండి ఎద్దుల్ని. అప్పుడు నరసయ్య గారి తండ్రి గారు వీరి జీతగాడిని ఇచ్చి పంపించారు వారితో. వీరి ఎద్దులు చాలా పెద్దవి, బండి కూడా కొత్తది. వీరి పొలంలో ఒక మర్రి చెట్టు ఎండిపోయింది. వీరి నాన్నగారు చెప్పారు, ఆ చెట్టుని కొట్టి పొన్నపోల నరసయ్య గారి నాన్నగారు చెప్పారు, చెట్టుని కొట్టి తీసుకెళ్ళి స్వామివారికి ఇవ్వమని చెప్పారు. వీరు అదేవిధంగా ఆ చెట్టుని కొట్టితే దాని మొదలే 1 టన్ను బరువు ఉంది. దాన్ని ఎలాగో బండికి వేశారు. ఆ తర్వాత దాని కొమ్మలు రెమ్మలు అన్నీ దానిపైన వేశారు. అది కూడా 1.5 బరువు ఉంది. సాధారణంగా ఎంత మంచి బండి అయినా ముక్కాలు అంటే 3/4 టన్ను మాత్రమే వేస్తారు. ఇంత బరువు వేస్తే బండి ఏమవుతుందో అని వీరు భయపడ్డారు. అప్పుడు నాగయ్య గారు, వెంకటయ్య గారు ఇద్దరు ఇలా అన్నారు: స్వామి ఉన్నారు, ఏమి కాదులే అని వీరికి చెప్పారు. సరే అని బండి కట్టి లాగించాం. ఆ బండి కిటకిటమని శబ్దం వచ్చింది. దాంతో ఈ నరసయ్య గారు ఇలా అన్నారు: ఈ రోజుతో ఈ బండి పని అయిపోయింది అని మనసులో వీరు అనుకున్నారు. అప్పుడు మరలా వీరిద్దరూ అన్నారు, బరిగెల నాగయ్య గారు, వెంకటయ్య గారు, ఏం కాదులే, మనకి స్వామి ఉన్నారు, ఆయన మహిమ గలవాడు, ఎద్దులు సునాయాసంగా లాగుతాయి అని చెప్పారు. అలాగే వీరు ఎద్దులను అదిలించగా అవి సునాయాసంగానే ఆ 3/4 టన్నుని తీసుకొని వెళ్ళాయి. 3/4 టన్ను కాదు, ఇది 1.5 అంటే 2.5 టన్నులు, మొత్తం 3 టన్నులు దగ్గర బరువు ఉందన్నమాట. 1 టన్ను మొదలు, ఇంకొక 1.5 టన్నులు కొమ్మలు రెమ్మలు అన్నీ కలిపి ఆ 2.5 టన్నులు బరువు ఉన్న కలపని ఎద్దులు సునాయాసంగా లాక్కెళ్ళాయి. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అంటే వీరు ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా అవుతుంది అంటే బండికి ఈ మొదళ్ళు ఎక్కించడము అవన్నీ అవుతూ ఉన్నప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అక్కడ సిద్ధలేయకొండ ఆశ్రమంలో కూర్చొని ఉన్నారు. అప్పుడు కూర్చుని ఉన్న వారంతా ఈ బండి బరువు వేయగానే అక్కడ పడుకున్నారనమాట. వెంటనే వీరు బండిలో కట్టెలు తీసుకొని వెళ్ళి బండి ఖాళీ చేసి బండి ఖాళీ అయిన తర్వాత అప్పటి వరకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పడుకొని ఉన్నారు కదా, అప్పుడు లేచి కూర్చొని ఇలా అన్నారు: అయ్యా, స్వామి ఉన్నాడని ఎంత బరువు ఉంటే అంత బరువు వేస్తే ఎట్లాగయ్యా అని అన్నారు. అప్పుడు వీరు ఈ స్వామివారి సర్వజ్ఞత్వానికి వీరు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఎందుకంటే ఈ విషయం వీరు అక్కడ మాట్లాడుకున్నారు, ఇక్కడ ఉన్న స్వామివారికి ఎట్లా తెలిసింది అని అనుకున్నారు. స్వామివారి మహిమాన్వత్వాన్ని ఆశ్చర్యపోయారు. స్వామివారి మహిమానత్వానికి ప్రణమిల్లారు. అప్పుడు ఆ తర్వాత స్వామివారి వీరికి ఒక చీటీ వ్రాయించి ఇచ్చారు. అందులో ఇలా ఉంది: తూర్పు సముద్రాన 1 రాశి, పడమట సముద్రాన 2 రాశులు, 2 లోకాల ఆస్తి కోట్లు, మణుగులు, పడిగలు, రాసులు, అద్భుతాలు, జీవాత్మ సృష్టి అని రాయించి వీరికి ఇచ్చారు, పొన్నపోల నరసయ్య గారికి. అంతేకాకుండా వీరికి 25 రూపాయలు డబ్బు కూడా ఇచ్చారు. వీరు వద్దని అన్నారు. వీరు ఎంత చెప్పినా స్వామివారు బలవంతంగా ఇచ్చారు. సేవకులు కూడా ఒప్పుకోలేదు. వీరు ఆ డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళారు. ఆ చీటీ ఏమో దేవుడి పటాల దగ్గర పెట్టారు. కానీ దాని యొక్క విశిష్టత ఆనాడు వీరికి తెలియలేదు. వీరి అనుభవం ఇంకొక అనుభవం ఎలా ఉంది. స్వామివారు ఇలా అన్నారు ఒకసారి: అయ్యా, ముదిగేడు వెళ్ళాలి, పెద్దెద్దులు ఆయన్ని బండి కట్టుకొని రమ్మనండి అని సేవకులతో చెప్పారు.
వారు అదే విధంగా బండి కట్టుకొని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని బండిలో కూర్చోబెట్టుకొని ముదిగేడు వెళ్తున్నారు. మార్గ మధ్యంలో ఒక వ్యక్తి తాటి చెట్టు ఎక్కుతున్నాడు. ఒక వ్యక్తి తాటి చెట్టు ఎక్కుతున్నాడు అతను తాటికళ్ళు తీయడానికి. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చూస్తే ఇలా అన్నారు, అబ్బో ఈ వేళప్పుడు ఈయన ఎక్కకూడదయ్యా అని అన్నారు. అప్పుడు నరసయ్య గారికి అర్థమైంది ఏదో జరుగుతుంది అని అనుకున్నారనమాట. ఇతను నరసయ్య గారు స్వామిని ముదిగేళ్ళలో వదిలిపెట్టి తిరుగు ప్రయాణంలో చూస్తే ఆ వ్యక్తి తాటి చెట్టుపై నుండి కింద పడి మరణించాడు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మాట అక్షర సత్యం కదా. మరొకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి వీరు వెళ్ళారు. అప్పుడు సేవకులతో ఇలా అన్నారు, స్వామి అయ్యా ఆ పెద్దద్దులు ఆయన్ని త్వరగా ఇంటికి వెళ్ళమని చెప్పండి అన్నారు శ్రీ స్వామివారు. వీరు వెంటనే అదేవిధంగా స్వామివారి ఆజ్ఞ అయింది కదా, వీరు వెంటనే బయలుదేరారు. అప్పుడు ఆకాశంలో ఒక చిన్న మేఘం, ఒక చిన్న మబ్బు ఉంది అంతే. వీరు పొలం దగ్గరికి వెళ్ళేసరికి విపరీతంగా మబ్బులు పడి వర్షం వచ్చి పెద్ద పిడుగు పడింది. వీరి పక్కనే ఉన్న వ్యక్తిపై పిడుగు ప్రభావం తగిలి అతను కింద పడిపోయాడు. వీరు వెంటనే వారిని తీసుకొని వచ్చేసారు. వీరికి అప్పుడు నరసయ్య గారికి అప్పుడు అర్థమైందనమాట వెంటనే ఇంటికి వెళ్ళమన్న కారణం. తర్వాత వీరికి పొలం ఉంది కదా, పొలంలో వీరు బోరు వేయించాలి అని అనుకున్నారు. స్వామివారిని అడుగుదాం అనుకున్నారు. స్వామివారు అందరికీ ప్రశ్నలు చెప్తూ ఉంటారు కదా, నేను కూడా అడుగుతాను అని పొన్నపోల నరసయ్య గారు అనుకున్నారు. అలాగే స్వామివారి దగ్గరికి వెళ్ళి అడిగారు. అప్పుడు స్వామివారి దగ్గరకు వెళ్ళి స్వామివారికి ఈ ప్రశ్న అడుగుదామని వెళ్ళారు. కానీ వీరేమీ చెప్పలేదు. వీరేమీ చెప్పకముందే స్వామివారు అలా అన్నారు, అయ్యా ఆయన బోరు వేయలేడు, ఆయన ఇంటికి వెళ్ళి పొమ్మనండి అని చెప్పారనమాట. అప్పుడు వీరు కొంచెం బాధతో తిరిగి వచ్చారు. వీరికి చేతి డబ్బు ఉంది, మనుషులు ఉన్నారు, బోరు వేయించే శక్తి కూడా ఉంది, ఎందుకు ఈ విధంగా అన్నారు స్వామివారు అని అనుకున్నారనమాట. రెండవ రోజు అక్కడ నెల్లూరులో పెద్ద మర్డర్లు జరిగాయి. 4 మర్డర్లు జరిగాయి, ఒకేసారి 4 మర్డర్లు అనమాట. నెల్లూరు జిల్లాలో వెంకటరెడ్డిపల్లి, ఆ తర్వాత కట్టుమూడిపల్లిలో జరిగింది. ఈ సంఘటనలో వీరిని కూడా ముద్దాయిని చేశారు. దాంతో వీరు ఊరు వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. అప్పుడు అర్థమైందనమాట వీరికి స్వామివారు చెప్పిన మాట. ఆ మర్డర్లో వీరిని ముద్దాయిని చేశారు. దాంతో వీరు ఊరు వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. ఇంకొక సంఘటన, ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు సిద్ధలయ్య కొండ దగ్గర ఉండగానే వీరు వెళ్ళారు. పొన్నపోల నరసయ్య గారు వెంకయ్య స్వామి వారు అగ్నిగుండంలో పచ్చకట్టెలు వేసి మండిస్తున్నారు. కేవలం కొన్ని మాత్రమే ఎండు పూలలు ఉన్నాయి వెలిగిద్దామని సిద్ధంగా ఉన్నారు. అప్పుడు వీరికి కొంత దూరంలో భయంకరమైన ఒక సుడిగాలి లేచింది. వర్షం కూడా అలాగే వస్తుంది. అది సరాసరి స్వామివారి వైపే ఆ సుడిగాలి వస్తుందన్నమాట. అప్పుడు వెంటనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అగ్నిగుండంలో తూ 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 అని 3 సార్లు ఉమ్మేశారు. దాంతో అది వెంటనే ఆ పచ్చికట్టెలు బొగ్గుమని మండాయి. ఆ వానతో కూడుకున్న సుడిగాలి భయంకరంగా వీరి వైపు భయంకరంగా వస్తుంది. అది ఎంత అంటే వీరిని అమాంతంగా ఎత్తుకుపోయేటట్టు ఉందన్నమాట. అంత భయంకరమైన సుడిగాలి అది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వెంటనే అప్పుడు తంబూరా తీసుకొని వాయించి ఇలా అన్నారు, ఏమయ్యా వరుణదేవుడా, నేను ఇక్కడ ఉన్నానని తెలీదా ఏమి అని అన్నారు. అప్పుడు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చిన ఆ సుడిగాలి వెంటనే ఒక పక్కగా తిరిగి అలా దూరంగా వెళ్ళిపోయింది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి మహిమాన్వితులని మరొకసారి ఈ సంఘటనతో మనకి రుజువైంది వారి సర్వసమర్థత. వీరు సిద్ధలయ్య కొండ కట్టుమూడిపల్లి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంలో విడిది చేస్తూ ఉండేవారు కదా. సిద్ధలయ్య కొండ కింద ఉన్న ఆశ్రమం, కలిచేడు కట్టుమూడిపల్లికి మధ్యలో ఉన్న సిద్ధలయ్య కొండ దగ్గర ఆశ్రమంలో విడిది చేస్తూ ఉండేవారు కదా. అక్కడ ఒక అతను నరసయ్య అని ఉండేవాడు అనమాట. అతను అనుకుండేవాడు స్వామివారు వచ్చి ఇక్కడ విడిది చేస్తూ ఉంటే భగవాన్ వెంకయ్య స్వామివారి ఆశ్రమం స్వాధీనం చేసుకుంటారేమో, అలా జరగకూడదు అనుకొని ఏవేవో ప్రయత్నాలు చేశారనమాట స్వామివారి ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకోకుండా. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి తెలియకపోదు కదా, ఇలా అన్నారు, అయ్యా నేను ప్రజలకు మేలు చేయడానికి ఇక్కడికి వస్తాను, కానీ నీ ఆశ్రమం నేను ఎందుకు తీసుకుంటానయ్యా అంటూ ఇలా అన్నారు, నీవు దుర్బుద్ధితో వ్యవహరించావు కాబట్టి నీవు అనుభవిస్తావయ్యా అని చెప్పారు. ఆయనకి అలాగే శరీరం అంతా బొల్లి వ్యాధి సంక్రమించింది. పెరాలసిస్ వచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు శరీరంతో ఉండగానే వారు మరణించారు. నరసయ్య మరణించారు. ఓం నారాయణ. ఆది నారాయణ.